సివిల్ లిటిగేషన్స్కి సంబంధించి ఇంజంక్షన్ ఆర్డర్స్ అంటారు, దీని గురించి కొద్దిగా వివరంగా చెప్పు. సివిల్ లిటిగేషన్స్లో లేదా ల్యాండ్ డిస్ప్యూట్స్లో మనం వింటూనే ఉంటాము. ఈ ఇంజంక్షన్ ఆర్డర్స్ అనేవి ఎట్లా అంటే, మనం కోర్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా మనకి ఎవరైనా మన ల్యాండ్ని ఆక్రమించుకొని కానీ, లేదా ఆ ల్యాండ్లో ఉండే ఏదైనా మనం ఏమైనా వేసుకున్న కంచె కానీ ఇలాంటివన్నీ డిస్ట్రాయ్ చేసి మనల్ని సతాయిస్తున్నారు. సో దాని నుంచి మనం రిలీఫ్ కావాలి అని చెప్పి కోర్టు వారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటాం. దాన్నే ఇంజంక్షన్ అంటారు. ఈ ఇంజంక్షన్స్ వచ్చేవి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమన్నా టెంపరరీ ఇంజంక్షన్, ఇంకొకటి వచ్చేసి పర్పెచువరీ ఇంజంక్షన్. దాన్నే పర్మనెంట్ ఇంజంక్షన్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్కి మీదొక పొలం ఉంది, మీ పొలంలో అదే ఊర్లో ఉండే ఎవరైనా సరే మీ పొలం వచ్చి ఆక్రమించుకొని లేదా వాళ్ళ మనుషుల్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని దబాయించి మీరు వేసుకున్న కంచె కానీ పొలం కానీ దాన్ని నాశనం చేస్తున్నారు. అప్పుడు మీరు కోర్టు వారిని ఏమని రిక్వెస్ట్ చేయొచ్చు లేదా రిలీఫ్ అడగచ్చు అంటే, ఆ పొలం మీదని డిక్లరేషన్ అడగచ్చు. డిక్లరేషన్తో పాటు టెంపరరీ ఇంజంక్షన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే, వాళ్ళు మీ పొలంలోకి వస్తున్నారు, బలవంతంగా వస్తున్నారు. సో వాళ్ళు రాకుండా వాళ్ళు కానీ వాళ్ళ మనుషుల్ని కానీ, లేదు మీ పొలాన్ని కదిలించకూడదు, మీ కంచెని కదిలించకూడదు. ఆ సూట్ ఏదైతే వేస్తామో ఆ కేసు కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళెవరూ మీ పొలం వైపు రాకూడదు. వాళ్ళు కానీ వాళ్ళ మనుషులు కానీ ఎవరి మీద అయితే కేసు వేస్తామో వాళ్ళెవరూ మీ పొలం వైపు రాకూడదు అని చెప్పి వాళ్ళని ఆపడానికి ఒక ఆర్డర్ ఉంటుంది, రిస్ట్రైనింగ్ ఆర్డర్. దాన్ని టెంపరరీ ఇంజంక్షన్ అంటాము. తర్వాత ఎప్పుడైతే ఇరువైపులా ఆర్గ్యుమెంట్స్, హియరింగ్స్ మొత్తం విన్న తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది. అప్పుడు ఆ పొలం మీది అనుకోండి, దాన్ని మీది అని చెప్పి డిక్లరేషన్ అనేది కంప్లీట్గా మీరే దానికి ఓనర్, కంప్లీట్ రైట్స్ మీకే ఉన్నాయని చెప్పి కోర్టు డిక్లేర్ చేస్తుంది. ఆ లోపు వీళ్ళు దౌర్జన్యంగా రావడాన్ని లేదా వాళ్ళు మనుషుల్ని పెట్టి తీసుకొని రావడాన్ని ఇవన్నీ ఆపడానికి టెంపరరీ ఇంజంక్షన్ అనేది అడుగుతారు.